హైడ్రా ఆచితూచి అంట. అసలు ఫస్ట్ హైడ్రా చేయాల్సిందే ఆచితూచి. హడావుడి చేసేసి కొందరు బతుకుని బుక్ చేసి నాశనం చేసి మూసీ ప్రక్షాళన అని చెప్పి, ఆ తర్వాత ఓల్డ్ సిటీ అని చెప్పి, ఆ తర్వాత బఫర్ జోన్లు ఎఫ్టీఎల్ అని చెప్పేసి, ఇప్పుడు బఫర్ జోన్లు అయినా ఎఫ్టీఎల్ అయినా వీటన్నిటి మీద ఆ, ఎలా ఇచ్చారు హెచ్ఎండిఏ అప్రూవల్స్, జిహెచ్ఎంసి అప్రూవల్స్ వచ్చాక వాటి పేపర్ చూశాక జనానికి ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకులు లోన్లు ఇచ్చాక జరిగిన విపత్తు అది. వాటన్నిటినీ రద్దు చేయించాక మాట్లాడాలి కానీ వాళ్ళంతటి వాళ్ళే ఆ ఇల్లు ఖాళీ చేశాడు. నువ్వే పోయి కూల్చేసి ఆ తర్వాత హైకోర్టు ముట్టికాలేసి ఒక ముసలవ్వ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయే విధంగా ఒక పరిణామ క్రమాన్ని తీర్చిదిద్దాక నువ్వు బతకడానికి చేస్తున్నావా, ఇదంతా కూర్చోడానికి చేస్తున్నావా అని జనం నుంచి తీవ్ర ఆహాకారాలు. అలా చేసే పని అయితే అసలు హైదరాబాద్లో ఉన్న సగం హైదరాబాద్ని ఖాళీ చేసి అవతల పడేయాలి. మరి ఇప్పుడు హైకోర్టు చెప్పిందని ఆచితూచేది